నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి నాయన నీ చిత్తాన్ని బట్టి ప్రభా మీరు మాతో ఏం మాట్లాడవలసి ఉన్నదో ప్రభా ఆ మాటల ద్వారాగా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఈ బిడ్డను నిస్సృచాటు మరుగుపరుచుకుని ప్రభా బిడ్డను బలపరచమని మీరే మాకు తోడయుండి నడిపించి సహాయం చేయమని ఆ బిడ్డను బలముగా వాడుకోమని నా తోడు నేర్చి పరిశుద్ధనామమున వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు దీని ద్వారా అని ధ్యానం చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్తున్నాడు అని అంటే, ఎందుకు ఆయన ఈ లోకానికి అసలు రావాల్సి వచ్చింది, అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన జీవిత చరిత్రలో ప్రతి ఒక్క చిన్న అంశం కూడా బైబిల్లో మన కోసం లిఖించబడి ఉంది. ఎన్నో విషయాలు మనం ఎలా జీవించాలో, ఏది అసలైనటువంటి నిజమేదో
మనం ఏ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో ఇవన్నీ కూడా బైబిల్లో రాసి ఉంచబడ్డాయి. అలాగే ఆయన త్యాగం, ఆయన ఎంత త్యాగానికి ఆయన సిద్ధపడి ఆయన విల్లింగ్లీ మన కోసం వచ్చాడో కూడా బైబిల్లో మనం చూస్తాం. అయితే నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఈ పదం వీటిని జ్ఞాపకం చేసుకోమన్నట్టుగా నేను చూస్తున్నాను అనమాట. సో ఆయన జీవితంలో నుంచే ఆయన ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడో ఆ యొక్క జీవితంలో నుంచి ఒక చిన్న సంఘటన లేదంటే ఒక చిన్న కాన్వర్జేషన్ మనం ఈరోజు దాని గురించి చూద్దాం. ఎవరైనా మత్తయి సువార్త 23 మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదవగలరా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఈ వాక్యంలో చూస్తున్నాం, దేవుడు ఎంతో బాధతో, అంటే ఎంతో బర్డెన్తో దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులతో పరిశీలనతో చెప్పిన ఈ మాటలు మనం చూస్తున్నాం. నిజంగా ఆ వర్డ్ లోనే మనకు అంత అర్థమవుతుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఇంకా మన టాస్క్ అయిపోయింది, నేను చాలా భక్తిగా ఉంటున్నానే అని మీరు అనుకుంటున్నారు. అసలు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలని మీరు మర్చిపోతున్నారు అని దేవుడు ఎంతో బాధతో ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అలాగే అదే బాధతో ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. 3 విషయాలు దేవుడు ఇక్కడ మెన్షన్ చేశారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా 1 న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టితిరి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ న్యాయం అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి, ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ విశ్వాసం అంటే ఏంటి అనే పదాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం, కాసేపు ధ్యానిద్దాం. మొదటిగా న్యాయం. న్యాయం అంటే మనకి ఒక అర్థం ఉంటుంది. మన దృక్పథంలో న్యాయం ఒకలాగా చూస్తాం. అయితే దేవుడు ఆయన న్యాయం ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నాడు. ఆయన న్యాయం ఏ విధంగా ఉంటుందో మనకి బైబిల్, ఆయన జీవిత చరిత్రలో ఒక సంఘటన ద్వారా ఆయన మనకి తెలియజేశాడు. మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క సంఘటన మనకు తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి ఉంటది. అక్కడ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఆమె పాపం చేసిందని చెప్పి అనుకుని జనాలంతా కూడా ఆమెను ధర్మశాస్త్ర ప్రకారం ఇది న్యాయమే, ఆమెను చంపాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న న్యాయంతో బయలుదేరి వచ్చినటువంటి జనాలకి దేవుడు ఒక కనువిప్పు కలిగి చేశాడు. అది ఆ డైలాగ్ మనందరికీ తెలిసిందే. సో నేను ఈ యొక్క వాక్యాన్ని నేను చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నిజంగా అక్కడున్న జనాలందరిలో నేను కూడా ఒకడు అయి ఉంటే, నా చేతిలో కూడా ఒక రాయి ఉంటే నేనేమనుకోని బహుశా అక్కడికి వెళ్ళుండొచ్చు. అంటే అక్కడ వ్యభిచారం చేత పట్టుబడింది ఒక స్త్రీ, ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వారిని చంపేయాలని ఉంటే నేను అలాగే అనుకుని వెళ్ళాను. అంటే నేనేమనుకున్నాను, ధర్మశాస్త్రంలో వ్యభిచారం మాత్రమే పాపమేమో అని అప్పటి వరకు అదే న్యాయం అనుకుని నేను వచ్చినటువంటి ఆ జనాల్లో దేవుడు ఒక ఆయన న్యాయం ఏ విధంగా ఉంటుందో ఆయన కనువిప్పు కలిగజేశాడు. ఆయన ఏమన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయని ఎడల మొదటి రాయి వేయండి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్పాడు, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే రాయేయండి అన్నారు, కానీ మీలో ఎవరైనా వ్యభిచారం చేయని వాళ్ళు ఉంటే ఆమె మీద రాయేయండి అని చెప్పలేదు. అక్కడ
నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన దృష్టిలో వ్యభిచారం అంటే పెద్ద పాపం. మనం చేసేటువంటి చిన్న చిన్న అబద్ధాలు, ఈ దొంగతనాలు, లేదంటే ఇంకేదైనా మీరు చూసుకుంటే ఇది పాపం కాదేమో అనేటువంటి ఫీలింగ్ లో మనం రోజు జీవిస్తూ ఉంటామని నాకు అర్థమైంది. సో దేవుడు ఆయన న్యాయం ఏ విధంగా ఉంటుందో ఆయన అక్కడ మరొకసారి అక్కడున్న జనాలకి అలాగే మనకు కూడా ఆయన చెప్పాడు. నిజంగా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఉంటుంది, దేవుడు ఈ విధంగా ఎవరైతే పాపం చేయలేదో వారు మొదట రాయి వేయండి అన్నప్పుడు పెద్దల నుంచి మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరూ రాయల్లో వదిలేసి వెళ్ళిపోయారంట అక్కడి నుంచి. అంటే చిన్నపిల్లలు కూడా ఎంతో పాపంలో జీవిస్తున్నారు అని మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఆయన దృష్టిలో పెద్ద పాపం అని లేదా చిన్న పాపం అని చెప్పి ఏ విధమైనటువంటి తేడా ఉండదు. పాపము ఏదైనా పాపమే అనేటువంటి ఆయన యొక్క న్యాయాన్ని మనకి అక్కడ చూపించాడు దేవుడు. అది నిజంగా ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ పాయింట్ ని మనం మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. పాపం అంటే మనం పాపాన్ని నిజంగా ఏ చిన్న పాపమైనా సరే దాన్ని అదే పెద్దగా చేసి మనం చూస్తున్నామా లేదా, ఆయన న్యాయం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. కాబట్టి ఒకవేళ ఆయన దృష్టిలో మనం పాపం చిన్న పాపమే కదా, ఆయన దృష్టిలో పడదేమో అని మనం ఒకవేళ అనుకుంటున్నామేమో. మరొకసారి ఈ యొక్క ఈరోజు వాక్యం ద్వారా ఆయన న్యాయం గురించి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, గుర్తు తెచ్చుకుందాం అని నేను కోరుకుంటున్నాను. అలాగే రెండవదిగా ఆయన ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలలో రెండవదిగా ఆయన స్పెసిఫై చేసింది కనికరం. దేవుని కనికరం ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనం చాలా చూసాం ఆయన కనికరం. ఇన్ఫాక్ట్ మనం కూడా ఆ కనికరం ద్వారానే బతుకున్నాం. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ లో మనం ఆయన కనికరం గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు మనకి గుర్తొచ్చే ఫస్ట్ థింగ్, సిలువలో వేలాడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి దొంగకి ఆయన ఎటువంటి కనికరం చూపించాడో మనం చూడగలం. అంటే దొంగ అతని జీవితం అంతా కూడా ఆయన పాపంలో జీవించినప్పటికీ లాస్ట్ లో దేవుడి పట్ల ఒక చిన్న విశ్వాసం కలిగి ఆయన ఒక మాట పలికినప్పుడు వెంటనే ఆయన కనికరపడినట్టుగా మనం చూస్తున్నాం. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ హీజ్, ఆయన కండిషన్ ఏంటి, ఆయన జీవితం ఎలా జీవించాడని ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు వెంటనే ఆ దొంగతో పలికిన మాట, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన చెప్పినటువంటి ఆ స్ట్రైకింగ్ వర్డ్ మరొకసారి మనం చూడగలం. అంటే ఆయన యొక్క కనికరం ఏ విధంగా ఉంటుందో మనకి ఆ దొంగ ద్వారా దేవుడు మరొకసారి గుర్తు చేశాడు. అంటే ఈ దొంగని మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు మనకి మైండ్లోకి వస్తాడు. అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఎలాగైతే దూరం అయిపోయి నాశనం అయిపోయిన తర్వాత మనసులో చిన్న రియలైజేషన్ వచ్చి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమ లేదా తండ్రి కనికరం, అంటే మన దేవుని కనికరం స్వభావం ఎలా ఉంటుందో ఆయన ఈ రెండు సంఘటనల ద్వారా ఆయన మనకి చెప్తున్నాడు కదా. ఆయన కనికరం నిజంగా చాలా గొప్పది. సో ఈ కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా న్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దృష్టిలో పాపం ఎలా ఉంటుందో అది మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత ఎంత పాపం చేసినప్పటికీ మనసులో పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఆయన కనికరం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసాం. మూడవదిగా దేవుడు ఆ వేషధారులతోనూ పరిశీలనతో చెప్పిన మాటల్లో మూడవది విశ్వాసం. ఈ విశ్వాసం గురించి దేవుడు చాలా పర్టికులర్గా ఎన్నో సార్లు బైబిల్లో చాలా సార్లు ఆయన జీవిత చరిత్రలో 3.5 years ఆయన చేసిన సేవలో చాలా సార్లు విశ్వాసం గురించి ఆయన స్పెసిఫై చేసినట్టు మనం చూస్తాం. చాలా చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు ఆయన జీవితంలో జరిగినవి మన కోసమే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగించి వాటిని రాసి ఈ రోజు కూడా మనకి ఆ ఇన్సిడెంట్ నుంచి ఒక మెసేజ్ ని దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అలాంటి ఒక ఇన్సిడెంట్ ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయము 42 నుంచి 45 వచనాలు మనం చూస్తే ఎవరైనా చదవగలరా?
మనకి తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి స్టోరీ. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరిని యేసు అడగగా, అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడిలిపోయినది నాకు తెలిసినదని అనను. చాలు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం చూస్తే ఒక యాయీరు అనేటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళ కూతురు చావు మరణస్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరచగలడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని తీసుకెళ్తున్నాడు ఇంటికి. మనకు తెలిసిన విషయమే కదా. తీసుకెళ్తున్నటువంటి దారిలో జన సమూహం చాలా ఉంది, కిక్కిరిసిపడి అని ఉంటది కదా అక్కడ. అంటే జనం అంతా ఒక తోపులాట జరుగుతుంది. సో అంత రష్ లో దేవుడు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక స్త్రీ లేదంటే ఎవరో ఒక అతను ఆయన్ని ముట్టుకున్నట్టుగా, ఫస్ట్ ఆయన ముట్టుకున్నాడు. దేవుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగి, ఇంత జన సమూహంలో ఆగి, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. నిజంగా అక్కడ ఉన్నటువంటి జనాలకి ఏ విధంగా అయితే వింతగా అనిపించుండొచ్చు. ఎందుకంటే ఇంతమంది టచ్ చేస్తున్నారు, ఇంతమంది తోపులాట ఉంది, ఇంత రష్ లో ఆయన ఎవరో టచ్ చేశారని అడుగుతున్నారు ఏంటి అని చెప్పి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మేము ఎరుగు అన్నప్పుడు పేతురు అంటాడు, ఏలినవాడా, జన సమూహంలో కిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా అని అంటున్నాడు ఆయన. అంటే నిజమే, అది అంత రష్ లో కూడా ఎవరో ముట్టుకున్నారని ఆయన కావాలని అక్కడ ఆపి జనాలందరి అటెన్షన్, ఆయన ఒక సీరియస్ పని మీద వెళ్తున్నాడు, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఆ టైంలో ఆపి ఎవరు ముట్టుకున్నారు అని చెప్పి ఆయన అడగడం, అంటే ఇక్కడ ఆయన అడగడంలో కూడా దేవుడు కావాలని ఆయన ఇదంతా కూడా లిఖించినట్టు జరిగించినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఆయన ముట్టుకుంది ఎవరో ఆయనకి తెలియదా, కానీ అయినప్పటికీ ఆగి అడిగి ఎవరో ముట్టుకున్నారు అని అడిగినప్పుడు అందరూ అలర్ట్ అవ్వడం, ఏం జరిగింది అని ఒక ఆలోచన రావడం, వెనక్కి చూసినప్పుడు ఇంకా తనే బయటకు వచ్చి, ప్రభువా నేనే ఈ విధంగా ముట్టుకున్నాను, సో అండ్ సో నా ప్రాబ్లం ఇది అని ఆమె చెప్పి సాక్ష్యం ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ మనం ఒక మాట చూస్తాం 45వ వచనంలో, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిందని. అంటే ఈమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఆయన దాన్ని అక్కడ అందరికీ తెలియజేయాలనుకున్నాడు. నిజంగా దేవుడికి ఆయన ప్రమేయం లేకుండా కూడా ఆయన ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళిపోయేంతటువంటి విశ్వాసం ఆమె కలిగి ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు దేవుడు అదే విషయాన్ని మామూలుగా ఆయన వెళ్తున్నాడు జనసమూహంలో, ఆమె ఇట్లా ఒక టచ్ చేసింది, చెంగుని ముట్టుకుంది, వెంటనే స్వస్థపరచబడింది, ఆయన వెళ్ళిపోయాడు అని రాసి ఉండొచ్చు. కానీ బైబిల్లో ఎందుకో దేవుడు అక్కడ అంత రష్ లో ఆపి హీ వాంట్స్ టు స్పెసిఫై దిస్ ఫెయిత్, ఈమె యొక్క బలమైన విశ్వాసాన్ని మరొక్కసారి అక్కడున్న జనాలకి అలాగే మనకి కూడా ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఏ విధంగా అసలు ఆయన మామూలుగా అయితే గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు కానీ కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు కానీ ఆయన విల్లింగ్లీ చేశాడు, వాళ్ళ మీద జాలిపడి ఆయన స్వస్థపరిచాడు, అక్కడ ఒక అద్భుత కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ ఆయన ప్రభావం ఆయన విడిచి వెళ్ళిపోయిందంట. అంటే ఎంతటి ఆ యొక్క విశ్వాసానికి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో నేనైతే ఈ యొక్క వచనంలో చూస్తున్నాను. అంటే మనకు ఒక విశ్వాసం ఏ విధంగా ఉండాలని అంటే, నిజంగా దేవుడి యొక్క శక్తిని ఆయన ప్రమేయం లేకుండా కూడా మనం పొందుకునేటటువంటి బలమైన విశ్వాసం కలిగి ఉండాలని ఆయన ఆశ. అందుకే ఆయన కావాలని ఆపి ఆమెను బయటికి రప్పించి, ఆ రోజు అప్పటి వరకు ఆమె ఎన్నో అవమానాలు నిందలు పడి ఉండొచ్చు కదా. సో ఆమెను విడిపించాలని, అక్కడి నుంచి విడిపించాలని, అట్ ద సేమ్ టైం ఆ 46 verse లో ఉంటది,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దాని వైపు పొమ్ము అని చెప్తున్నాను. సో అదే సిచ్యువేషన్ లో ఈ యొక్క స్త్రీ సంఘటన అవ్వగానే ఒక వ్యక్తి వచ్చి యాయిరు అనే అతని దగ్గరికి, కుమార్తె దగ్గరికి వెళ్తున్నాడు కదా, వచ్చి విషయం చెప్తాడు అన్నాడు. నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఎందుకు ఆయన ఇబ్బంది పడతావు అని చెప్పినప్పుడు ఈ యాయిరు ఈ స్త్రీకి జరిగినటువంటి ఇదంతా చూశాడు కదా, ఆయనకి బహుశా నమ్మకం మరింత ఎక్కువ అయి ఉండొచ్చు. ఎక్కువైన వెంటనే మరలా ఒక వార్త వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు దేవుడు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తాడు. అప్పుడు దేవుడు మళ్ళా వెంటనే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి మరొకసారి ఆయనకి చెప్తాడు. అంటే ఈ యొక్క హోల్ సీక్వెన్స్ లో దేవుడు ప్రధానంగా చూసేది విశ్వాసం. అంటే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఆయన కార్యం జరుగుద్ది ఖచ్చితంగా. అంటే అది ఆయనకి కూడా తెలియకుండా కూడా ఆయన ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళిపోయిందని నేను చెప్తున్నానంటే ఎంత ప్రాముఖ్యత విశ్వాసానికి ఇచ్చాడో మనం ఈ చిన్న వచనం ద్వారా చూడగలం. అనేక ఎగ్జాంపుల్స్ ఇంకా బైబిల్లో ఉంటాయి, కానీ ఈ చిన్న సీక్వెన్స్ లోనే దేవుడు విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం చూస్తున్నాం. సో ఈ విశ్వాసం కదా మనకి ప్రాముఖ్యం అని దేవుడు శాస్త్రులతోనూ పరిశీలతోనూ అలాగే అక్కడున్న జనాలతోనూ మనతోనూ మరొకసారి దేవుడు చెప్తున్నాడు. ఇది కదా మనకి నిజంగా చాలా ఇంపార్టెంట్. మొదటిది ఆయన న్యాయం ఏ విధంగా ఉంటుందో మనం గుర్తెరిగి జీవించడం. రెండవది కనికరం, ఆయన కనికరం ఏ విధంగా ఉంటుందో మనం దాన్ని తెలుసుకుని ఆ కనికరాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా జీవించడం. మూడవది ఆయన మన పట్ల ఏ విధమైనటువంటి విశ్వాసం ఉండాలని ఆశిస్తున్నాడో ఆ విశ్వాసం కలిగి ఉండడం. ఈ మూడిటి గురించి దేవుడు ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలుగా చెప్పాడు అన్నమాట. దేవునికి స్తోత్రాలు. ఇదే ఫస్ట్ మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 23 ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో చదివాను. నేను సేమ్ వర్డ్ నేను చదువుతాను ఇంగ్లీష్ లో, ఒకసారి చూద్దాం. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye pay tithe of mint and anise and cumin, and have omitted the weightier matters of law, judgment, mercy, and faith. Law, judgment, mercy, and faith. ఈ 4 పదాలు నేను మళ్ళొకసారి చదివిన తర్వాత మళ్ళొకసారి వెనక్కి వెళ్ళి చదువుతున్నప్పుడు నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని సింపుల్ గా 1 సెంటెన్స్ లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ లా, జడ్జ్మెంట్, మెర్సీ అండ్ ఫెయిత్ అంటే లా ఏంటి? ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. సో దట్ ఈస్ లా. ఆయన ఒక లా పాస్ చేశాడు. దాన్ని మీరితే వచ్చేటువంటి తీర్పు లేదా జడ్జ్మెంట్ ఏంటి అని మనం పాత నిబంధన ప్రకారం చూస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలుసు. అలాగే పాపానికి వచ్చు జీతం మరణమే అని కూడా మనం చూస్తున్నాం. సో ఆ లా అలాగే జడ్జ్మెంట్ ప్రకారం చూస్తే మనుషులందరూ కూడా నశించిపోవాలి, లెక్క ప్రకారం చనిపోవాలి, నరకానికి వెళ్ళాలి కదా. నిజమే కదా. మనం ఒక్కసారి దేవుని యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనుషులు చేసినటువంటి క్రియల చేత, వారు చేసినటువంటి పాపాల చేత వారు నాశనం అయిపోయేటువంటి స్థితిలో ఇంక లేదు, వీళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు అనుకున్న టైంలో, మరణమే నరకానికి వెళ్ళాలి అనుకున్న టైంలో దేవుడు జాలిపడ్డాడు. దట్స్ వేర్ ద మెర్సీ కమ్స్ కదా. లా, జడ్జ్మెంట్, మెర్సీ అండ్ ఫెయిత్. సో ఆయన జాలి మరొకసారి, అంటే మనం సిలువలో దొంగకి చూసి మనం కూడా జీవిస్తున్నటువంటి, మనం కూడా మరణానికి అప్పచెప్పబడేటువంటి టైంలో దేవుడు నిజంగా కనికరపడి ఆయన ఏ విధంగా ఆయన త్యాగానికి సిద్ధమయ్యాడో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, వచ్చిన తర్వాత ఏ విధంగా రావడం మాత్రమే కాదు కానీ వచ్చిన తర్వాత ప్రతి సిచ్యువేషన్ లోనూ మనం ఏ విధంగా జీవించాలో కూడా ఆయన చాలా అద్భుతంగా మనకి ప్రతి సెంటెన్స్ లో చెప్తూ వచ్చారు. మన కోసం ఒక మంచి గ్రంథంలో అవన్నీ లిఖించి ఉంచారు. సో ఆయన మెర్సీ ఏ విధంగా ఉంటుందో మరొకసారి మనం చూస్తున్నాం దీని ద్వారా. అలాగే ఫెయిత్, లాస్ట్ గా ఫెయిత్ ని మనం చూస్తే
ఆయన మన కోసం వచ్చాడని, మన పాపాలు క్షమించాడు, మన కోసం మరణించాడు, అలాగే తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన పైకి వెళ్ళి మన కోసం ఒక గృహాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో నిజంగా మనకి ఎటువంటి విశ్వాసం ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనం ఇందాక చూసాం కదా, అంతటి గొప్ప విశ్వాసం ఆయన ఈ విషయం పట్ల కూడా ఉండాలని, ఇందులో మెయిన్ గా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే ఆయన మన కోసం మరణించాడని, అంటే మన పాపాలు క్షమించాడని, అలాగే మన మీద కనికరపడ్డాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన మరలా తిరిగి మన కోసం వస్తాడని, ఆయన మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్తాడని, మన చోటు ఇది కాదని చెప్పి మనం విశ్వసించాలి కదా. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఇది నేను చేడి అని మనం మూలవాక్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం అని అంటే ఏం చెప్తున్నాడు అని మనం చూస్తే, ఒకటి ఆయన మన కోసం చేసింది అంటే ఆయన న్యాయం ఏ విధంగా ఉండేది, ఆయన న్యాయం ప్రకారం మనందరం ఏ ఒక్క తీర్పు తీర్చబడే వాళ్ళమో, ఎంత శిక్షకి పాత్రలో ఉండే వాళ్ళమో, అయితే అక్కడ ఆయన కనికరం మరలా ఎలా ఉందో, ఎంత జాలిపడి మన కోసం ఎంత త్యాగానికి సిద్ధమయ్యాడో మనం పాస్ట్ లో మనం జరిగింది చూస్తున్నాం కదా. అలాగే ఫ్యూచర్ లో మనం ఎక్కడికి వెళ్తామో, ఎక్కడికి వెళ్ళాలో, మన గమ్యస్థలం ఎటో, మన యొక్క అంతిమ లక్ష్యం ఎటో, ఫ్యూచర్ లో మనం ఏం జరుగుతుందో దాని గురించి మనం ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం అన్నప్పుడు దేవుడు చెప్పేటువంటి ఈ యొక్క రెండు విషయాల్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మాత్రం కాదు, మనం ఎప్పుడు తోచినప్పుడల్లా మనం నిజంగా ఎంత ఫ్రీక్వెంట్ గా మనం గుర్తు చేసుకుంటే దేవునికి మనం అంత దగ్గరగా మనం ఇష్టం అవుతామని నాకు అనిపిస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన త్యాగాన్ని, మన పరిస్థితిని, ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఆయన మన కోసం ఏం చేయబోతున్నాడో, ఆయన మన కోసం ఒక దేవుడు వెయిటింగ్ అని చెప్పి మనం ఆ విశ్వాసం, నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ దృక్పథంతో మనం జీవించాలని దేవుడు ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. మన లోకం ఇది కాదు కాబట్టి, మన జీవితం ఇది కాదు కాబట్టి, మన కోసం ఒక మంచి జీవితం, అలాగే ఒక మంచి లోకం, పరలోకం మన కోసం వెయిట్ చేస్తుంది. అలాగే దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. మనం ఏ విధంగా అయితే ఆ జీవితం కోసం విశ్వాసం కలిగి ఉంటామో ఆయన చూడాలనుకుంటున్నాడు కదా. ఇదే కదా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలని దేవుడు చెప్తున్నాడు. అది కూడా ఎంతో బాధతో చెప్తున్నాడు. ఆ రోజు వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని చెప్తూ ఈ రోజు మనకు కూడా అదే మెసేజ్ మరొకసారి దేవుడు ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. మరొకసారి ఆ మాట చూద్దామా. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని దేవుడు ఒక చిన్న రిమైండర్ లాగా మనకి ఈ ఉదయకాలంలో ఇస్తున్నాడని నేను భావిస్తున్నాను. సో ఈ విధంగా మనం ఆయన న్యాయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన న్యాయం ఒకవేళ మన మీద చూపించుంటే ఏ విధంగా మనం నాశనం అయిపోయి ఉండేవాళ్ళం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనికరం, ఎంత జాలి, ఆయన మనసు, ఎంత నాశనం అయిపోవాల్సిన మనల్ని రక్షించి దేవుడు ఈ విధంగా ఈ రోజు ఉంచాడో మనం ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన కోసం ఆయన పడుతున్నటువంటి పాటలు, లేదా ఆయన మన కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ని మనం ఒకసారి మైండ్ లో జ్ఞాపకం చేసుకుందాం. మన కోసం ఆయన సిద్ధపరిచేటువంటి ఆ యొక్క లోకానికి మనం చేరుకోవాలని మనందరి హృదయాల్లో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా ఆయన పట్ల అంతటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని అందించిన బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏసియాకి మంచి ఇంకా మీరు బహుబలంగా నీ సన్నిధిలో ఇంకా బహుబలంగా వాడుకోండి. ఏసియాకి అవసరం ఉన్న ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి. ఉదయకాల సమయంలో
గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. ఇంకా ఈ సమయాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏసయ్య. వాళ్ళకి ఈ సమయాన్ని మరొక సమయాన్ని వాళ్ళకి అందజేయండి ఏసయ్య. మాకు అనుదినం ఈ వాక్యాన్ని మాకు అందిస్తున్న ఈ వాక్యానికి ఇలా గూగుల్ మీట్ ఆలోచన కలిగజేసిన పాస్టర్ గారికి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం లేసియా. ఈ వాక్యాన్ని బట్టి మేము ఇంకా మమ్మల్ని మేము మలుచుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి ఏసయ్య. ఇంకా ఈ చిన్న ప్రార్థన పాసం చేసుకోమని వేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం కూడా నాయన మీ బిడ్డలతో మీరు మమ్మల్ని అందరినీ అయ్యా నా తండ్రి మా హృదయాలను మీరు సిద్ధపరిచినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మలను నాయన మరొకసారి సరి చేసుకున్నట్లుగా కృప చూపిస్తున్నందుకు వందనాలు నాయన. నీ న్యాయమును బట్టి ప్రభువా, నీ కనికరమును బట్టి, నీ విశ్వాసంలో నా తండ్రి మేము ఎలా జీవించాలో ఈ 3 విధానములు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ బల్ల యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా మేము నాయన మా న్యాయమును జ్ఞాపకం చేసుకోక ప్రభువా, ఇది నీ న్యాయంలో నా తండ్రి ఎలా ఉంది, మేము ఎలా నాయన వీటిలో నా తండ్రి ప్రభువా నీవు న్యాయము తీర్చినప్పుడు తీర్పులో మేము నిలబడినప్పుడు నాయన మేము ఏ విధంగా నాయన తల వంచుకునే స్థితిలో ఉంటున్నామా, ఉమ్ము వేయించుకునే స్థితిలో ఉంటున్నామా, లేదా నీ కృపను నాయన నీ దయను నీ కనికరమును పొందుకునే స్థితిలో ఉంటున్నామా అని ప్రభువా మేము నాయన అనుక్షణము ప్రతిదినము నాయన తడివి చూసుకునే స్థితిని మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. కనికరంను చూపు దేవా. ఇదిగో నాయన అయ్యా నీ కనికరం నాయన మేము కూడా కలిగి ఉంటున్నామా లేదో నాయన ప్రతినిత్యము నాయన మేము తడివి చూసుకునే అనుభవం మాకు ఈ దినం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. విశ్వాసంలో కూడా ప్రభువా మేము నిత్యము ఆ విధంగా జీవించగలుగుతున్నామా లేదా అని ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకునే అనుభవంలోనికి ఈ దినము నా ప్రభువా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు దేవా. నా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నాయన మేము జీవిస్తున్నామంటే ప్రభువా జీవిస్తున్నామని కాక నాయన ఇదిగో నా తండ్రి మేము ఇచ్చే వాటిలో కాక మేము ఎలా జీవిస్తున్నాం అలా నడుచుకుంటున్నామని నాయన పరీక్షించుకునే స్థితిని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. నాయన అయ్యా వీటి విషయంలో నువ్వు ఎంతో సంతోషించు దేవుడు ఉన్నావు ప్రభువా. ఈ నీ న్యాయమును నీ కనికరమును అయ్యా విశ్వాసములో నా ప్రభువా మేము స్థిరులమై కదలను వారమై జీవించినట్లుగా కృప దయచేయండి అయ్యా. మేము శాస్త్ర వలె పరిసయుల వలె ఉంటే ప్రభువా మరొక పర్యాయం మేము సరి చేసుకోవడానికి మాకు మీ కృప దయచేయండి నాయన. నీకు వందనాలు. ఎక్కడ తప్పిపోతున్నామో నాయన అనుక్షణము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ అయ్యా ఇదిగో నా తండ్రి నీవిచ్చిన ఈ సమయం సాగిపోవడానికి మీ కృప దయచేయండి దేవా. నాయన ఇటు స్థితి కోల్పోతున్న ఇటు స్థితిని పొందుకోలేకపోతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ విలువైన సమయం అనేకులకి మీరు నాయన ప్రేమతో ఇచ్చి ఉండగా దేవా దాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎంతో మంది, దాన్ని నాయన పొందుకుంటున్న వారు ఇదిగో నా తండ్రి నాయన నీ ఎదుట ఉన్నారు. ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డ కుటుంబమును మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. వారి వారి విశ్వాసమును బట్టి వారి పరిధులు నాయన విశ్వాసములో వారు నా తండ్రి స్థిరులై కదలను వారై నాయన నిత్యము నీ ఎదుట ప్రభువా నిందారహితులుగా నాయన విశ్వాసమును కాపాడుకుంటూ కనికరం కలిగిన వారై న్యాయమును జరిగించు వారై జీవించినట్లుగా కృప దయచేయండి దేవానికి వందనాలు. అనేకులకు మాదిరికరమైన జీవితాలు మాకు అందరికి మీరు దయచేయమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి నా తండ్రి నాయన కుటుంబాల్లో ఉన్న కొదువులు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డ అయితే ఆశ కలిగి విశ్వాసం కలిగి నమ్మిక కలిగి కనికరము న్యాయమును నాయన జరిగిస్తూ ప్రభువా నీ వైపు నా తండ్రి చూచి నీవిచ్చు నాయన పర సంబంధమైన ఈవులను పొందుకొని ప్రభువా అయ్యా సాక్షులుగా జీవించడానికి విశ్వాసములో ఇంకను స్థిరులై కదలని వారై ఉండున్నట్లుగా కృప దయచేయండి నాయన. నీకు వందనాలు. మరి నా తండ్రి నాయన అయ్యా అవసరతల కొరకు మొరుపెడుచున్నాము నా తండ్రి. ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి నాయన.
అయ్యా నా తండ్రి నా ప్రభు అయ్యా బిడ్డలు నాయన 10th రాయడానికి ఎంతో నా ప్రభు ప్రార్థన అవసరతలు కోరుకుని ఉన్నారు. బిడ్డలు చక్కగా రాసి ఉన్నారు అయ్యా. వారు నాయన రిజల్ట్స్ పొందుకునే వరకు వారి ప్రార్థనలు నాయన వారి వెంట ఉండడానికి కృప దయచేయండి. విశ్వాసమును కాపాడుకోవడా కృప దయచేయండి నాయన. మంచి నాయన విజయం పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి స్వస్థపరచండి. దేవానికి వందనాలు. ఇంకా నాయన ఏ బిడ్డలైతే నీ పాత్రలుగా వాడబడిసి ఉందో బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీ ఆత్మతో ఎత్తిపట్టుకోండి. ఇప్పటి వరకు నా తండ్రి నీ పాత్రలుగా వాడబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. ఇంకనూ నీ వాక్కులు నాయన వారి నోట ఉంచండి. ఈ దినం వాడుకున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు నాయన. ఇంత మటుకు తోడై ఉన్న దేవా, ఇక మీదట కూడా మాకు తోడుగా ఉండి పరిశుద్ధ వారంలోనికి మేము నాయన అయ్యా నాయన సమీపిస్తుండగా ప్రభా 7 మాటల చేత కూడా మమ్మల్ని అందరినీ బలపరచండి. మమ్మల్ని అందరినీ దీవించండి నాయన. నీ మాటల చేత మమ్మల్ని నాయన మరొకసారి నా తండ్రి మా ఆధ్యాత్మిక స్థితులను ప్రభా మెరుగు చేసుకొని ప్రభా విశ్వాసములో స్థిరత్వంను మాకు అనుగ్రహించమని దేవా, నీవు చేసిన ఈ త్యాగముకు ప్రభువా నీకు కృతజ్ఞులమై రుణస్థులమై విశ్వాసమును కాపాడుకుంటూ సాగిపోయే కృప మా అందరికీ మీరు దయచేయమని నాయనా, నీవిచ్చిన గొప్ప స్థితిని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.